మేడారంలో తిరుగువార పండుగను పూజలు ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్కను కన్నెపల్లిలో సారలమ్మ ఆలయంలో పూజారులు వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారు తిరుగువారం పండుగను చేయడం జరిగింది. వారం రోజుల తర్వాత జరిగే ఈ కార్యక్రమం కోసం కుటుంబ సభ్యులంతా కూడా పూజా సామాగ్రిని శుద్ధి చేసి ముగ్గులు వేసి అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. back. Start in akade. Ayo konచెం చెప్పే. పోలే. పోయినా అదే కానీ పెద్ద పోలే. నాకెళ్ళరా ఇష్టంగా పోసిన దానికి తేడా ఉంటుంది కదా. మరి ముగింపు దశకు వచ్చేసింది. ముందుగా ఈరోజు తిరుగువారం అనగా మా యొక్క ఆడపడుచులు, ఆడబిడ్డలు, అన్నదమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులందరూ కూడా మరి గిరిజన సాంప్రదాయపరంగా మరి బొడ్రాయి నుండి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తిరిగి మరి సమ్మక్క తల్లి గర్భగుడి అయినటువంటి పూజామందిరంకు రావడం జరిగింది. మరి పూజామందిరంలో మరి తల్లికి సంబంధించినటువంటి పూజా సామాగ్రిని శుద్ధి చేసి భద్రపరచడం జరుగుతుంది. మరి భద్రపరిచినటువంటి సామాగ్రి అంతా కూడా మరి రాబోయేటువంటి 2 సంవత్సరాల తర్వాత జరగబోయే జాతరకు అప్పటి వరకు భద్రపరచడం జరుగుతుంది. మరి ఈ పూజా కార్యక్రమంలో పూజారులందరూ వారి కుటుంబ సభ్యులతోటి ప్రత్యేక పూజలు నిర్వహించి నేటితో తిరుగువారంతో ఈ మహాజాతర ఘట్టం ముగిసిందిగా చెప్పవచ్చు. నేను కోరేది ఏంటంటే ఈ జాతరలో 1,80,00,000 నుండి 2 కోట్ల మంది భక్తులు మరి శ్రీ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడం జరిగింది. మరి సంతోషంగా ఉండాలని, వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరాలని ఆ దేవుని తరపున మా పూజారులంతా కూడా మరి సుఖంగా ఉండాలని, నెక్స్ట్ 2వ సంవత్సరంలో జరగబోయేటువంటి జాతరలలో అప్పటి వరకు మీరు సుఖంగా ఆయురాగ్యాలతో ఉండాలని కోరుతూ మరి నేటితోటి ఈ మహాఘట్టం 2024 జాతర ముగిసిందిగా భావిస్తున్నాం.